షీర్ కుర్మా చేస్తున్నాను. ఇది ఒక 200 గ్రామ్స్. మనకు బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. ఇది ఒక చుట్టలాగా వస్తుంది. దీన్ని నేను ఇట్లా క్రష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే డ్రై ఫ్రూట్స్, షుగరు, మిల్క్ మేడ్. ఆల్రెడీ స్టవ్ పైన 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ పాలు కూడా తీసుకోవచ్చు. అవి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేశాను. ఇటుపక్క కడాయిలో నెయ్యి వేసేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ దీంట్లో నేను చిరంజి, అలాగే తర్బూజ్ సీడ్స్, కిస్మిస్, జీడిపప్పు వేసేసుకొని ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలా. డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఈ సేమియాని వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇది వేయించినది. నెయ్యిలో వేయించితే అదొక రకమైన ఫ్లేవర్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ నెయ్యిలో. పక్క చూసారంటే పాలు బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు ఈ పాలలో షుగర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అది షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. సేమియా వేగిపోయింది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పాలల్లో ఈ మిల్క్ మేడ్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి. నాకు కలుపుకోవడానికి కొంచెం నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. మిల్క్ మేడ్ వేయడం వల్ల కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం సేమియా యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో ఈ సేమియా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇది సేమియా తొందరగానే ఉడికిపోతుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ మరిగిద్దాము అంతే. ఉడికియాలి సేమియాని ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, షీర్ కుర్మా రెడీ. స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అంతే, షీర్ కుర్మా రెడీ. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.